ఫ్రెండ్స్, మన భూమిపై జీవిస్తున్న ప్రతి జంతువు, పక్షి, సముద్రపు జీవి ఈ ప్రకృతికి ఒక గొప్ప ఆభరణంగా నిలుస్తాయి. కానీ ఇవి అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుని తమ జీవితాలను ప్రమాదంలో పెట్టుకుంటూ ఉంటాయి. ఈ ప్రమాదాలు కొన్నిసార్లు ప్రకృతి వల్ల జరుగుతుంటే మరికొన్నిసార్లు మానవ చర్యల వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే మనలో కొందరు మంచితనంతో నిండిన ఆ వ్యక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ప్రమాదాల్లో చిక్కుకున్న జీవులను కాపాడుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో అలాంటి వాళ్ళనే చూద్దాం. నిజంగా ఈ వీడియో చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పక్షి గూడు చూడండి. ఆ తల్లి పక్షి తన పిల్లలను వాటి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తన గూడును ఎంత ఎత్తులో నిర్మించిందో. అయితే ఆ తల్లి పక్షి ఎక్కడైనా చిక్కుకుపోయిందో లేదా చనిపోయిందో తెలియదు, కానీ ఆ తల్లి పక్షి చాలా రోజుల నుంచి అక్కడికి తిరిగి రాలేదు. దాంతో ఈ పిల్లలు కిందకు జారిపడి తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వర్కర్స్ వాటిని రక్షించడం ప్రమాదమని తెలిసిన ఎంతో ధైర్యంతో ఇంత ఎత్తులో ఉన్న ఆ పక్షి పిల్లలను ఏమాత్రం జంకకుండా రక్షించారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బాతు పిల్లలు ఆ డ్రైనేజ్ లో పడిపోయేసరికి ఆ తల్లి బాతు ఎంతగానో ఆందోళన చెందుతుంది. దాంతో అటు నుంచి వెళ్తున్న కొందరు వాటిని కాపాడి వాటి తల్లి దగ్గరకు చేర్చారు. ఇక్కడ ఈ నక్క పాడుబడ్డ బావిలో పడి చాలా భయపడిపోతుంది. అందుకే అది ఇలా వేగంగా అటు ఇటు కదలడం వల్ల దాన్ని రక్షించడం వారికి ఒక సమస్యగా మారింది. అయినప్పటికీ వారు ఎంతో తెలివిగా బయటకు లాగారు. బయటకు రాగానే అది చూడండి ఎంత ఫాస్ట్ గా పరిగెడుతూ ఉందో. ఈ వీడియోలోని ఈ వ్యక్తి సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ సీ హార్స్ చనిపోయిందని అనుకున్నాడు. కానీ అది కొంచెం కదలడంతో వెంటనే దాన్ని మళ్ళీ నీటిలో వేసి దాని ప్రాణాలని కాపాడాడు. ఇప్పుడు చూసిన ఈ సీ హార్స్ లాగానే ఈ చిన్న బఫర్ ఫిష్ కూడా ఒడ్డుకు కొట్టుకు వచ్చేసింది. కానీ వెంటనే తిరిగి సముద్రంలోకి పంపేశారు, లేదా అది కూడా చనిపోయేది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసే ఈ స్లాత్ చాలా బాగా ఈదగలదు, కానీ ఇది ఒడ్డు నుంచి చాలా దూరంలోకి వచ్చేసింది. ఇంకా అక్కడ చాలా బోట్స్లతో రద్దీగా ఉంది. అందుకని వాళ్ళు ఆ స్లాత్ కి సహాయం చేసి దాన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చి వదిలేశారు. జిరాఫీలు చాలా పెద్దగా ఇంకా భారీ సైజులో ఉండే అత్యంత అందమైన జంతువులు అయినప్పటికీ వాటికి కూడా కొన్నిసార్లు సహాయం కావాలి. ఇంకా ఇలాంటి భారీ జంతువులకు సహాయం చేయడం మనుషులకు కత్తి మీద సాము లాంటిదే. అయితే దానికి ఎలాగైనా సహాయం చేయాలని వీళ్ళు ఎంతో కష్టపడి ఈ జిరాఫీని ఆ లోతైన స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీశారు. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ కి వచ్చిన ఈ హమ్మింగ్ బర్డ్ ని ఈ మనిషి చాలా జాగ్రత్తగా రక్షించాడు. అతని హెల్ప్ ఇంకా అతను తీసుకున్న కేర్ వల్ల హమ్మింగ్ బర్డ్ కొద్దిసేపట్లోనే రెక్కలు విప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఫ్రెండ్స్, ఈ అసహ్యకరమైన మురుగునీటిలో చిక్కుకున్న ఈ చిన్న బాతుని ఇతను ఆ మురుగునీటిని సైతం లెక్క చేయకుండా ఎంతో కష్టపడి బయటకు తీసి దాని ప్రాణాలని రక్షించాడు. ఈ భయంకరమైన తిమింగలం సముద్ర తీరం నుంచి తిరిగి నీటిలోకి వెళ్లడానికి చాలా కష్టపడుతోంది. అయితే ఈ వ్యక్తులు ఫోర్క్ లిఫ్ట్ ని ఉపయోగించి తిమింగలం తిరిగి నీళ్ళలోకి వెళ్లడానికి సహాయపడ్డారు. ఈ పిల్లికి వచ్చిన మూర్ఛ వల్ల అది పడే నొప్పిని చూస్తే నిజంగా మన మనసు చలించిపోతుంది. అయితే ఇక్కడ కొంతమంది దానికి కొన్ని మందులు, ఆహారం ఇచ్చి ఇలా ప్రేమతో చూసుకున్నారు. వాళ్లే గనక దాన్ని చూసుకోకపోయింటే ఆ పిల్లి ఎప్పుడో చనిపోయేది. ఇప్పుడు ఈ పిల్లికి జీవితంలో రెండవ ఛాన్స్ ఇవ్వబడింది. ఈ అందమైన పక్షి బురదలో కూరుకుపోవడం వల్ల చాలా సేపు ఎగరడానికి ప్రయత్నించి అలసిపోయి నిస్సహాయంగా ఉండిపోయింది. అయితే ఇతను ఆ పక్షిని గమనించి దాని రెక్కల మీద ఉన్న బురదను కడగడంతో ఆ పక్షి తిరిగి ప్రాణం పోసుకుంది. లేదా ఆ బురద ఎండిపోవటం వల్ల ఆ పక్షి అక్కడే చనిపోయేది. ఇక్కడ కుక్కల గుంపు ఈ చిన్న పిల్లిని చంపి తినడానికి చూస్తున్నాయి. ఈ చిన్న పిల్లి ఖచ్చితంగా వాటి నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే అప్పుడే ఒకతను దేవుడిలాగా వచ్చి ఆ కుక్కలను భయపెట్టి వాటి నుంచి ఈ పిల్లిని రక్షించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ జింకకు ముఖం మీద బాగా మంచు కప్పుకుపోవటం వల్ల అది అక్కడి నుంచి కదలలేకపోతోంది. దాని ముఖమంతా మంచుగడ్డ పేరుకుపోయింది. అయితే ఈ వ్యక్తి ఆ జింక ముఖం, నోరు ఇంకా చెవుల నుంచి మంచును బయటకు తీసి దానికి సహాయం చేశాడు. ఇక అది వెంటనే సంతోషంతో అడవిలోకి పరిగెత్తింది. ఈ ఎలుగుబంటి అక్కడ ఇక్కడ తిరుగుతూ అనుకోకుండా ఈ కుండలో దాని తలను పెట్టింది. అంతే, ఇక దాని తల ఇరుక్కుపోయింది. అందుకే ఇలా గంతులేస్తూ అటు ఇటు పరిగెడుతోంది. అయితే దాని అవస్థను చూసిన కొంతమంది ఎంతో ధైర్యం చేసి ఎలుగుబంటి తలపై నుంచి ఆ కుండను తీసి దానికి విముక్తి ప్రసాదించారు.
ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న ఉడతకి ఖచ్చితంగా సైగల భాష తెలిసినట్టుంది. ఎందుకంటే దాహం వేసినప్పుడు నీటిని ఎలా అడగాలో దానికి తెలుసు. ఇక్కడున్న ఈ వ్యక్తి నీళ్ల కోసం అది చేసే సైగను బాగా అర్థం చేసుకున్నాడు. వెంటనే తన వాటర్ బాటిల్ నుంచి కొంచెం వాటర్ ను దానికి తాగించాడు. ఇక్కడ ఈ చిన్న పక్షి రెక్కలు బయట వేలాడుతున్న ఒక టేప్ కు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు లోపల ఉన్నవారు దాన్ని గమనించి వెంటనే రక్షించారు. దాని రెక్కలను జాగ్రత్తగా శుభ్రం చేసి తిరిగి స్వేచ్ఛగా ఎగరడానికి సిద్ధంగా ఉండేలా దాన్ని తయారు చేశారు. ఈ చిన్న కుక్కపిల్ల లోతైన ఇంకా ఇరుకైన ఈ గుంతలోకి పడిపోయింది. అయితే అటువైపుగా వెళ్తున్న కొంతమందికి దాని కేకలు వినిపించడం నిజంగా దాని అదృష్టం. వాళ్ళు ఆ కుక్కపిల్లని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఎంతగా కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ లేగదూడ ఈ ఇరుకైన ప్లేస్ లో నీళ్లు తాగుతూ తలకిందులుగా కూరుకుపోవటంతో కదల్లేక చాలా అవస్థలు పడుతోంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆ దూడను బయటకు తీసి రక్షించాక ఆ దూడ ఎంత వేగంగా దాని తల్లి దగ్గరకు పరిగెడుతోందో చూస్తే అది అప్పటి వరకు ఎంత నరకయాతన పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ చిన్న ఉడత తల ఈ డబ్బాలో ఇరుక్కుపోయింది. అయితే అదృష్టవశాత్తు వీళ్ళు దాన్ని చూసిన వెంటనే దానికి సహాయం చేశారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.